మీరు కమల్తో అమర ప్రేమ అనే సినిమా చేశారు కదా, కమల్తో సినిమా తీశారు కదా. అది తర్వాత కూడా సార్ అమితాబ్ గారు, కమల్ హాసన్ గారు, జయప్రద, శ్రీదేవి, పూనం దిల్లాన్ వాళ్ళతో ఒక సినిమా తీసి 14 రీళ్లు కంప్లీట్ అయ్యి ఎడిటెడ్, 3 సాంగులు క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉండగా ఆమ్స్టర్డామ్ వెళ్ళి ఒక సాంగ్కి, మెర్సన్ స్క్వేర్ గార్డెన్ న్యూయార్క్లో ఒక సాంగ్కి, లాస్ ఏంజల్స్లో ఒక సాంగ్కి తీయటానికి స్టేజీ, అడ్వాన్సు, లైటింగు అన్నిటికీ పే చేసి వచ్చి క్లైమాక్స్ చేస్తున్నా. ఇక్కడ ఆ క్లైమాక్స్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది బిట్వీన్ మీ, డైరెక్టర్, అమితాబ్ గారు, కమల్ హాసన్. అపోలో హాస్పిటల్లో ఇన్సెంటివ్ కేర్ రూమ్ ఐసీయూ బుక్ చేశాను అలాగే షూటింగ్కి. క్లైమాక్స్లో ఇట్లా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయి. దాంట్లో అమితాబ్ గారు చెప్పింది కమల్ హాసన్ గారు యాక్సెప్ట్ చేయలే. ఆ విధంగా ఆ పిక్చర్ ఆపేయటం జరిగింది. దాంట్లో శ్రీదేవి, కమల్ హాసన్ గారు, జయప్రద, అమితాబ్ గారు, పూనం దిల్లాన్, అస్రాని, చాలా పెద్ద క్యాస్టింగ్. ఒక ఆ రోజుల్లో 3.5 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్గా స్మాష్ చేసేసి తర్వాత ఆఖరి రాస్తా చేయటం జరిగింది. ఓకే ఓకే. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ ఏంటండి? మీరు ఇప్పుడు జబర్దస్త్ అని పేరు పెట్టాము, అది కంప్లీట్ కాలా, వదిలేసాం. ఇక అది అవును, సాంగ్స్ వదిలేసి క్లైమాక్స్ ని అంటే సార్ అసలు క్లైమాక్సే ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు డెత్ విష్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్, అవును, దీని క్లైమాక్స్ అడాప్ట్ చేసాం. ఓకే. అది దానికాడ ఈయనేమో డాన్సరు కమల్ హాసన్ గారు, ఆయనేమో అమితాబ్ గారు సింగర్. ఆ క్యారెక్టర్స్ అట్లాంటివి. క్లైమాక్స్ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అమితాబ్ గారు అనేవాడు. నాకు చెప్పిన క్లైమాక్స్ ఎందుకు మారుస్తున్నారు అని కమల్ హాసన్ అనేవాడు. దానికాడ చిన్న డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి ఆపేసాం. అంటే ఆపేయటానికి కారణం కాంప్రమైజ్ కాలేకపోయారు ఎవరో కూడా. ఓకే. అమితాబ్ గారు, కమల్ హాసన్ గారు, నేను, తాతినేని రామారావు కాంప్రమైజ్ అవ్వలేకపోయాం. డైరెక్టరు ఆయన చెప్పిన వర్షన్ వేరు, ఈయన చెప్పే వర్షన్ వేరు. నేను అందుకే కదా ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాను అని కమల్ హాసన్. అవును, అసలు 2 వర్షన్స్ తీయొచ్చుగా. అంటే ఇకను వాళ్ళ అంటే ఇద్దరి మధ్య అంత ఈగో క్లాష్ ఏమైనా వచ్చిందా? సినిమాలో ఉన్నటువంటి పద్ధతులు ఒకసారి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చిన తర్వాత చాలా కష్టం కన్విన్స్ చేయటం. ఇద్దరు హీరోలు. ఈయన సౌత్లో ఎంత పాపులరో, ఆల్ ఇండియాలో ఆయన ఎంత పాపులరో మీకు తెలిసిందే. ఐఎమ్ అనేబుల్ టు కన్విన్స్ దెమ్. దాని బదులు ఆపేయటం బెటర్ ఏమో అని అనిపించింది. ఆయన అమితాబ్ గారు ఊటీలో షూటింగ్లో ఉంటే నేను వెళ్ళా. ఏం డెసిషన్ తీసుకున్నావు అని అడిగారు. దాన్ని ఐ విల్ త్రో ఇట్ ఇన్ అరేబియన్ సీ సార్. రాయా గుండె అనేది అన్నారు. 3 నెలలుగా దీని మీద ఆలోచించి ఏడ్చి నా కళ్ళమట నీళ్ళన్నీ అయిపోయినాయి సార్. ఇంకా ఎక్కువ దాని గురించి ఆలోచిస్తే నా కళ్ళల్లోంచి రక్తమే వస్తుంది కానీ నీళ్లు రావండి అని అన్న. అంత మొండిగా బిహేవ్ చేసావా అని. అట్లా జరిగింది అనమాట. దాని తర్వాత ఆఖరి రాస్తా చేశా. భాగ్యరాజా గారు, కమల్ హాసన్ గారు తమిళ్లో చేశారు ఒక ఖైదీ అండ్ డైరీ. దాన్ని చాలా మార్పులు చేసామండి. అంటే క్లైమాక్స్లో వాటిలో చాలా మార్పులు చేసాం అమితాబ్ గారి కోసం. అది కూడా చాలా మంచి హిట్ సబ్జెక్ట్ వైజ్.